భారత క్రికెట్కు మరో క్రేజీ మైలు రాయి రాబోతోంది. సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి దిగ్గజాలు భారత టీ20 జట్టుకు వీడ్కోలు పలికిన తర్వాత యువ ఆటగాళ్లతో రూపుదిద్దుకున్న ఈ టీం ఇప్పుడు కొత్త హోదాలో సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో ఎలాంటి ప్రదర్శన ఇస్తుందో అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. విదేశీ గడ్డపై పేసర్లకు అనుకూలంగా ఉండే దక్షిణాఫ్రికా పిచ్లపై ఈ యువ జట్టు ఏ మేరకు నిలదొక్కుంటుందో చూడాలి. భారత యువ టీ20 జట్టుకు ఈ సఫారీ సిరీస్ ఒక గొప్ప పరీక్ష మాత్రమే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో తమ ప్రతిభను నిరూపించుకునే అద్భుతమైన అవకాశం కూడా. సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో ఈ జట్టు కొత్త సంచలనాలు సృష్టించగలదనే ఆశాభావం ఉంది. సూర్య తను ఒక అగ్రశ్రేణి బ్యాటర్గా మాత్రమే కాకుండా కెప్టెన్గా కూడా నిలబడి యువ ఆటగాళ్లకు స్ఫూర్తిని కలిగిస్తున్నాడు. ఈ సిరీస్లో సూర్యకుమార్ నాయకత్వానికి హార్దిక్ పాండ్యా ఆల్రౌండ్ ప్రతిభకు కీలక పాత్ర ఉండనుంది. డర్బన్ వంటి పిచ్లు ఎక్కువ బౌన్స్, పేస్కు అనుకూలంగా ఉండడం వల్ల భారత యువ ఆటగాళ్లకు భారీ సవాలును ఎదురిస్తుంది. సఫారీ పేసర్లు బౌన్స్తో ఇబ్బంది పెట్టడానికి సిద్ధంగా ఉన్న ఈ నేపథ్యంలో యువ ఆటగాళ్లు తమను తాము నిరూపించుకునే అరుదైన అవకాశాన్ని ఎదుర్కొంటున్నారు. పేస్, బౌన్స్లతో సఫారీలను సవాలు చేసే భారత పేసర్లు అర్ష్దీప్, అవేష్, యస్ దయాళ్ ఏ మేరకు సఫలం అవుతారో చూడాలి. భారత యువ ఆటగాళ్లలో తిలక్ వర్మ, అభిషేక్ శర్మ, సంజు సామ్సన్లకు ఇది తనని తాను రుజువు చేసుకునే గొప్ప అవకాశంగా మారింది. జింబాబ్వేపై మెరుపు అర్ధశతకం బాదిన అభిషేక్ శర్మ వరుస విఫలతల తర్వాత ఈ సిరీస్లో కొత్త ఒరవడిని అందించాలని, తమ స్థానం సుస్థిరం చేసుకోవాలని చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ యువ ఆటగాళ్లు ఎలా పుంజుకుంటారన్నది ఆసక్తికరం. హైదరాబాద్ కుర్రాడు తిలక్ వర్మ ఈ సిరీస్లో అందరి దృష్టిని ఆకర్షించేలా ఉన్నాడు. మంచి టెక్నిక్, దూకుడు ఉన్న తిలక్ ఇక్కడ విజయవంతమైతే జట్టులో తన స్థానాన్ని పటిష్టం చేసుకోవచ్చు. అతనికి ఉన్న టాలెంట్తో పాటు కైనమైన పిచ్లపై సఫారీ పేసర్లను ఎదుర్కొనే సాహసం అతని ప్రదర్శనను మరింత పటిష్టం చేస్తుంది. తిలక్తో పాటు స్ఫూర్తివంతమైన దూకుడు గల సంజు సామ్సన్ ఈ సిరీస్లో తమదైన ముద్ర వేయాలని చూస్తున్నారు. భారత పేస్ దళంలో అర్ష్దీప్ కీలకంగా నిలుస్తున్నాడు. తన ఎక్స్పీరియన్స్తో జట్టులో ప్రధాన స్తంభంగా ఉండే అర్ష్దీప్ యువ బౌలర్లకు గైడ్గా వ్యవహరించాల్సి ఉంది. అందులోనూ యస్ దయాళ్, అవేష్ ఖాన్ వంటి యువ పేసర్లు తమ ప్రదర్శనతో ఆకట్టుకోవడానికి ఈ సిరీస్ మరింత ప్రేరణగా నిలుస్తుంది. ముఖ్యంగా యస్ దయాళ్ తొలిసారి అంతర్జాతీయ మ్యాచ్లో కనిపించనున్నాడు కాబట్టి అతని ప్రదర్శనపై కూడా ప్రత్యేక ఆసక్తి నెలకొంది. స్పిన్ విభాగంలో అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి ఉన్నారు. వీరి స్పిన్ దాడి పేస్కు అనుకూలమైన పిచ్ల మీద కూడా కీలకంగా మారొచ్చు. వరుణ్ తన రహస్య బంతులతో విఫలమైతే భారత బౌలింగ్ను మరింత బలపడే అవకాశం ఉంటుంది. ఇక అక్షర్ సౌందర్యం ఫీల్డ్లో వెచ్చవేసే స్పిన్ బౌలింగ్తో ప్రత్యర్థి బ్యాటర్లకు చిక్కులు కలిగించడంలో కీలక పాత్ర పోషించవచ్చు. భారత టీ20 జట్టు మాత్రమే కాదు, సఫారీ జట్టులో కూడా ఎక్కువ మంది కుర్రాళ్లే ఉన్నారు. సీనియర్లతో పాటు యువ ఆటగాళ్లతో కూడిన సఫారీ బౌలింగ్ భారత బ్యాటింగ్కు తలమునకలు తలపెట్టే అవకాశముంది. ముఖ్యంగా కెప్టెన్ మార్క్రమ్, క్లాసెన్, మిల్లర్ వంటి అనుభవజ్ఞులే సఫారీ జట్టుకు కంచెతొందని తరగనివ్వనున్నారని అభిమానులు ఊహిస్తున్నారు. ఈ సిరీస్ భారత యువ జట్టుకు ఒక మహా పరీక్షగా నిలవనుంది. ఈ విజయయాత్రలో విజయం సాధించాలంటే యువ ఆటగాళ్లంతా ఉత్తమ ప్రదర్శనను కనబరచాల్సిందే. ఈ రోజుటి మ్యాచ్ మన భారత్ గెలుస్తుంది అనేవాళ్లు ఒక లైక్ ఇచ్చుకోండి.